ఇష్టమైన పొలిటీషియన్? పవన్ కళ్యాణ్. ఇష్టమైన హీరోయిన్? సావిత్రి గారు. ఇష్టమైన హీరో? నో డౌట్ చిరంజీవి గారు. ఇష్టమైన గేమ్? క్రికెట్. మీకు ఇష్టమైన గేమ్? నాకు ఇష్టమైన గేమ్ నాకు ఏ గేమ్ ఇష్టం? క్వశ్చన్ మార్క్. వానగుంట్లో చింతపిక్కలాడటం అయ్యానన్నా. మా ఆయనతో ఆడుకోవడం. ఇది బాగుంది. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఏం లేదు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఎన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. జామురాతిరి జాబిలమ్మ. నువ్వు పాడు బాబు, నువ్వు పాడితే బాగుంటుంది. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. నేను అలాగే ఒక ఫారెస్ట్ లో మన ఇద్దరే ఉన్నట్టు ఫీల్ అవుతాం. మధ్యలో శ్రీదేవి గారు ఎత్తుకున్నట్టు మధ్య నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ల కాలం మాము ఐ లవ్ యూ. నిన్ను లాలించాలి, వెచ్చని కలల్ని పంచాలి. మీరు చెప్పలేదు ఇప్పుడు. నేనా? అది అదే అది అంతే. మాది కూడా వేసుకోండి. ఇలా వేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను కూడానండి. నువ్వే చలి జానకి నీలో సగమై జీవించని. వదిన ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ లో నటించారు? 18 బేస్ సీన్ అది. సింగిల్ టేక్ లో చెప్పేసింది. మీ ప్రేమ అమరం, శిశిరంలో కూడా వికసించే. 18 minutes ఒకటే షాట్. ఒకటే షాట్. బాబా. నేను మధ్యలో చెప్పాలి, మధ్యలో నేను చెప్పాలి. ఇవి చెప్తుంది ఇప్పుడు హ్యాపీ చెప్తాను, మొత్తం మర్చిపోయాను. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా ఒకరికొకరి మీద ఎక్కువ కోపం వచ్చింది, భరించలేనంత కోపం వచ్చిన సిచ్యువేషన్? వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా కాంప్రమైజ్ అవుతున్నాము, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకుని మళ్ళీ లైఫ్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే మ్యారేజ్ ఫైనల్. మీకు ఆయనలో నచ్చిన లక్షణం? నచ్చందా? చాలా ఉంటాయి. ఇద్దరు చాలా ఉంటాయి అంటారు కదా, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకొని చెప్పుకుంటారు. నచ్చని విషయాలు చెప్పాను కదా, నచ్చని విషయాలు పట్టించుకుంటే అది పెళ్లి కాదు. మీ లైఫ్ లో మీరు ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అని అనుకున్న సిచ్యువేషన్ ఇద్దరికి ఏదైనా ఎదురైందా? నువ్వు బాగా చెప్పాలా కానీ. దాని వాల్యూ ఇంకా నాకు నేను అంటే బాగా తెలుసుకుని ఉంటే బాగుండేదేమో. మూడు పిల్లలు గొడవలు రాకుండా ఉన్నాం మేము. వీఆర్ వెరీ కంఫర్టబుల్. అసలు ఎప్పుడు గొడవ అంటే ఎలా ఉంటాయి? జరగని పని అమ్మా.